నీతో ఎక్కువగా ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? నువ్వు బాగున్నప్పుడు, నీ బలము బాగున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, నీ బలము నాకు ఇవ్వు. నీ సామర్థ్యం బాగున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, నీ జీవితం బాగున్నప్పుడు, నీ కుటుంబం బాగున్నప్పుడు, నీకు సమస్తము బాగున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నాకివ్వు, నా దగ్గరికి రా, నాతో ఉండు, వాటిని నేను మరింత క్షేమకరంగా మారుస్తాను అంటే ఉన్న వాటి అన్నిటిని చూసుకుని దేవుని పక్కన పెట్టేసే జీవితాలు కొన్ని జీవితాలు. నా ఇల్లు బాగుంది, నాకు ఇప్పుడు దేవునితో పని లేదనుకునే వాళ్ళు. నా సంపాదన బాగుంది, ఇప్పుడు దేవునితో అవసరం లేదనుకునేవాళ్ళు. నా ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు దేవుని పని నాకు లేదనుకునేవాళ్ళు. నాకున్న స్థితిగతులు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు నాకు దేవునితో పని లేదనుకునేవాళ్ళు. క్రమంగా దేవుని సన్నిధికి రారు, ప్రార్థనలు క్రమంగా ఉండవు, దైవవాక్య పఠనం క్రమంగా ఉండదు, దేవుని ఎడల భయభక్తులే ఉండవు సరిగ్గా. తమ్మును తాము బాగు చేసుకుంటున్నాం అనుకుంటూనే తమ్మును తాము పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే లోకము మనల్ని కాటు వేసిందో ఆ కాటుకు బలైపోయిన మనము ఆ బలహీనతలో పడి అప్పుడు ఏడుస్తామండి. దేవుడు అంటున్నాడు, బాగున్నప్పుడు నేను ఎన్నోసార్లు నీతో మాట్లాడాను కానీ నువ్వు వినట్లేదు. బాగున్నప్పుడు ఎవరికి ఎన్ని మాటలు చెప్తే ఎక్కుతుంది చెప్పండి? బాగున్నప్పుడు ఎవరికి ఎన్ని బోధలు చేస్తే ఎక్కుతుంది చెప్పండి? బాగున్నప్పుడు ఎవరికి ఎన్ని హెచ్చరికలు చేస్తే ఏమెక్కుతుంది చెప్పండి? మనం బాగున్నప్పుడే దేవుడు ఎక్కువ మాట్లాడతాడు. మనం క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, విననని నువ్వు అన్నావు, నా మాట వినకపోవడం చిన్నప్పటి నుంచి నీకు అలవాటు అయిపోయిందని ఒక జనాంగాన్ని సూచిస్తుంది. చిన్నప్పటి నుండి దేవుని మాటను వినని పరిస్థితి నీ జీవితంలో కానీ నీ పిల్లల జీవితంలో కానీ ఉందేమో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. ఒకసారి అలా ఉంటే కనుక అది చాలా ప్రమాదం.